హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పన్నీర్ బిర్యానీ చేసినామండి. ఇది తులాకాశి పండగ రోజు చేసినట్టు 2 పన్నీర్ ప్యాకెట్లు తెచ్చి పన్నీర్ బిర్యానీ చేసినది మా అమ్మాయి. ఇగో పన్నీర్ బిర్యానీకి కావాల్సింది పన్నీరు కట్ చేసి పెట్టినాము. ఇవన్నీ 2 ప్యాకెట్లు కట్ చేసేసి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. బియ్యం కడిగి పెట్టుకోవాలి. ఇవి బాస్మతి రైసు. ఇగో పన్నీర్ అంతా కట్ చేసింది. ఇది స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తర్వాత ఇక ఇవి పసుపు వేసుకోవాలి. పన్నీర్లో కారం తగినంత కారం వేసినాము. ఇక కారము, గరం మసాలా పౌడర్ అండి. ఇది అన్నీ కలిపి కొట్టింది. ఇలాచి, లవంగాలు ఇట్లా అన్నీ కలిపి కొట్టి పెట్టుకుంటా నేను. అది ఆ పౌడరు. ఇది సాల్ట్, తగినంత సాల్ట్. ఇవన్నీ వేసేయాలి. ఆయిల్ గిట్ట వేసేయాలి. ఇంట్లోనే 1 స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత అంతా ఇట్లా కలిపేసేయాలి. పన్నీర్ను ఉప్పు, కారం అన్నీ పట్టేటట్టుగా. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ ఇంట్లోనే వేసుకోవాలి. ఫస్ట్ వేయాలి కానీ ఇక మర్చిపోయినాం. అది తర్వాత వేసి కలిపేసింది. ఇక స్టవ్ మీద నేను బియ్యం పెట్టేసిన. ఇవన్నీ మసాలాలు వేసి ఫ్లవరు, బిర్యానీ ఆకు, ఇవన్నీ గరం మసాలా, ఇలాచి, లవంగాలు వేసుకొని పెట్టుకోవాలి. ఇక స్టవ్ మీద ఒక కడాయి పెట్టి పన్నీర్ను గోలియాలండి. ఆయిల్లోనే 2 స్పూన్ల ఆయిల్ వేసినాము. మా చిన్న అమ్మాయి చేసిందండి పన్నీర్ బిర్యానీ. నేను కర్రీ అంటున్నా మర్చిపోయి. ఈ ఉల్లిగడ్డలు వేపుకోవాలి, గోల్డెన్ కలర్ రావాలి. ఇవి మనము చికెన్ బిర్యానీకి వేపినట్టుగానే, ఇక మటన్ చికెన్ బిర్యానీకి వేపినట్టుగా వేపి పెట్టుకోవాలన్నట్టు. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగాలి. ఇవి ఉల్లిగడ్డలు వచ్చినాక తీసేసి పెట్టుకోవాలి ఒక దాంట్లో. ఇక తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి కొంచెము 1 స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఈ పన్నీర్ వేసినాము. కడాయి వేడి అయినాక ఉల్లిగడ్డలు తీసేయగానే వేసుకోవాలన్నట్టు. ఇవి అంతా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి పన్నీరు. గోల్డ్ కలర్ వచ్చినాక తీసేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇవి మంచిగా గట్టిగా అయిపోతాయండి. నూనెలో వేగినాక ఇట్లా ఇవి తీసి ఒక గిన్నెలో, అదే గిన్నెలో పెట్టుకున్నాం మేము. చాలా బాగుంటుందండి పన్నీర్ బిర్యానీ. ఇక స్టవ్ మీద అక్కడ బియ్యం పెట్టేసినాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మళ్ళీ ఇవన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ సాజీరా గిట్ల వేయాలి. కొంచెం సాజీరా, ఇలాచి, లవంగాలు ఇవన్నీ వేసి తాలింపు లేక వేసేయాలి. ఇవి ఒక బిర్యానీ ఆకు 1, 2 అవసరం ఉన్నంత. 2 పన్నీర్ ప్యాకెట్లకు కేజీన్నర బియ్యం పెట్టినామండి మేము. రైసు, బాస్మతి రైసు. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇలా ఆయిల్లో. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ ఇందులో వేసుకోవాలండి ఆయిల్ని. అల్లం ఎల్లిగడ్డ అట్లనే అల్లం ఎల్లిగడ్డ వేసినాం. అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాక పసుపు, టమాటాలు ఇంట్లోనే టమాటాలు ఒక 5, 6 వేసినాం అన్నట్టు. 6 టమాటాలు అనుకో, పెద్ద సైజు అయితే. ఈ టమాటాలు గిట్ట వేసుకోవాలి ఇంట్లోనే. ఇక రైసు స్టవ్ మీద పెట్టుకున్నాము. ఇక కొంచెము పలుకునే ఉండాలి బిర్యానీకి. దమ్ముకు పడ్డప్పుడు కారం, ఇంట్లో కారం గిట్ట వేసుకోవాలి. మళ్ళీ మనం అలాగా ఈ కూర చేస్తున్నాం కదా, ఈ పన్నీర్లో వేరే వేసుకోవాలి, ఇంట్లో గిట్ట వేసుకోవాలి. మళ్ళీ కారము, తగినంత కారము, సాల్టు. అందులో పన్నీర్లో గిట్ట వేసుకున్నాం కదా ముందు, ఇంట్లో గిట్ట వేసుకోవాలి.
ఇవి గోలిన తర్వాత పెరుగు గిట కొంచెం వేసుకోవాలి. లాస్ట్ మూమెంట్లో పెరుగు వేసుకోవాలి. పెరుగు తగినంత పెరుగు గిట వేసుకోవాలి. ఇప్పుడు కేజీన్నర బియ్యం అంటే హాఫ్ లీటర్కి కొంచెం తక్కువ. హాఫ్ లీటర్కు కొంచెం తక్కువ అనుకో. 1 పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ గిట్ట అందులోనే వేసుకోవాలి. వేసి కలపాలి. ఇట్లా చేయాలన్నట్టు. ఇది మనం చికెన్ బిర్యానీ అయితేనేమో అన్నీ కలిపేస్తాము. ఈ పన్నీర్ బిర్యానీ ఇది. ఇగో నిమ్మకాయ గిట్ట పిండుకోవాలి. నిమ్మకాయ పిండుతున్నా చూడండి. ఒక నిమ్మకాయ పిండినాం. ఇగో స్టవ్ ఒక దిక్కు రైస్ అయిపోయింది. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు పన్నీరు. ఇప్పుడు ఒక బగోన తీసుకొని ఆయిల్ రాసుకోవాలి. మొత్తం రాసిన తర్వాత ఈ పన్నీర్ కొంచెం వేయాలి కింద. బగోన్లో కింద వేసి సూపు గిట్ట ఇట్లా మొత్తం నేర్పినట్టు అనాలి. అది పలుకు మీదనే తీసేయాలి రైస్ అంతా. మొత్తం వాటర్ గంజి ఏం లేకుండా వంపేసుకోవాలి. ఒక గిన్నెలో వంపుకోవాలి. వాటర్ గిట్ట తక్కువైనా కానీ మనం అది గంజి పోసుకోవచ్చు రైస్లో. అది సూప్ తక్కువ అయినా కానీ కొంచెం అది ఒక గిన్నెలోనే పట్టుకోవాలి. ఇప్పుడు రైస్ వేస్తున్నాం చూడండి. మా చిన్న అమ్మాయి బాగా చేస్తుంది పన్నీర్ బిర్యానీ. ఆమెనే కనిపెట్టింది. ఏ యూట్యూబ్లో అయితే చూడలేదు. ఆమె డైరెక్ట్ ఆమెనే కనిపెట్టి చేసింది. కొంచెం రైస్ వేసినాక ఇగో మళ్ళీ ఇది పన్నీర్ వేసుకోవాలి. ఇంకో లేయర్ల లెక్క వేసుకోవాలి. మనం కిందికే వేస్తే అంతా మళ్ళీ మాడిపోతాయి. ఇట బాగుండదు కదండి. ఎట్లయినా మాడకుండా చూసుకుంటాం కానీ మధ్యలో వేస్తే మంచిగా అంత కలుస్తుంది. ఇక లేయర్ల లెక్క వేసుకుంటే ఆయనతో వేసేసి ఉల్లిగడ్డ గిట్ట వేసుకోవాలి. ఇక మధ్యలో ఫస్ట్ వేసేది కొంచెం. ఇప్పుడు లాస్ట్లో మధ్యలో గిట్ట వేసినాక లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఆయనతో వేసేయాలి. ఇది కేజీన్నర రైసు, 2 ప్యాకెట్లు పన్నీరు. చాలా మంచిగా అవుతుందండి. ముక్కలు గిట్ట పన్నీర్ ముక్కలు మంచిగా అందరికీ సరిపోతాయి మంచిగా. కేజీన్నర బియ్యంలో కవర్ అయిపోతాయి. ఇక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఇది గోలిచ్చింది, గోల్డెన్ కలర్ వచ్చింది. మళ్ళీ పుదీనా అంతా ఇట్లా వేసేయాలన్నట్టు మీద. వేసినాక నెయ్యి లాస్ట్లో వేస్తామండి. నెయ్యి మేము ఆవు నెయ్యి వేసినట్టు బిర్యానీలో వేసిందంట. నిమ్మకాయ పిండుకోవాలి. మళ్ళీ ఒక నిమ్మకాయ పిండుకోవాలి. గంజి, ఈ గంజి కొంచెం పోసి పెట్టాలన్నట్టు. సూపు కవర్ అవుతుంది అన్నట్టు. నెయ్యి 2 స్పూన్ల నెయ్యి. ఆయిల్ లాస్ట్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసి దమ్ముకు పెట్టాలి. ఇగో దాని మీద బరువు పెట్టాలి. స్టవ్ ముట్టించినాక కొంచెం దమ్ముకు పట్టినాక మళ్ళీ మనము ఒక రొట్టె పెంక ఉంటుంది కదండి, మాడకుట్టు ఉంటుంది. ఆ పెంక మీద పెట్టుకొని దమ్ముకు పెట్టుకోవాలి. దమ్ముకు అయినాక ఇట్లా అయిపోయింది ఇక పన్నీర్ బిర్యానీ. తొలాకాశి పండగ రోజు ఇట్లా చేసుకున్నామండి మేము. తొలాకాశి పండగ రోజు ఇది పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తింటున్నాం అందరం. పండగ రోజు మా ఇంట్లో పూరి గిట్ట చేసినాం. సాబుదానాల కీర ఏదో రెడీ అయిపోయింది. అందరం కూర్చొని పండగ రోజు తింటున్నామండి. తొలాకాశి పండగ రోజు ఇది మా ఇంట్లో పన్నీర్ బిర్యానీ మా చిన్న కూతురు చేసింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు